వేటగాని ఊళ్ళోని మీరు నన్ను రక్షించారు తండ్రి ప్రభా. మీకే వందనాలయ్యా. అపవాది మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి మీకే వందనాలయ్యా ప్రభా. ఈ పాపలమైన మా ఇంట్లో మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకే వందనాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీకే వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం తండ్రి. ఈ విధంగా మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. మా ఇంట్లో మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే వందనాలయ్యా. మంచి ఆరోగ్యం కలిగి ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి. అవును ప్రభా, ఈ పాపలమైన మా ఇంట్లో మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకే వందనాలయ్యా. ఎందుకు పనికి రాని వాళ్ళం తండ్రి, పనికి వచ్చేటువంటి పాత్రలకు మీరు మమ్మల్ని నిర్మించుకున్నారు ప్రభా. అందుని బట్టి మీకే వందనాలయ్యా. గడ్డి పరకంటే ఏహీనమైన వాళ్ళం తండ్రి, మమ్మల్ని నీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకుని మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే వందనాలయ్యా ప్రభా. మీకే వందనాలయ్యా. మేము ఎక్కడ పాపంలో పడిపోతున్నామేమో తండ్రి ప్రభా, మీరే మమ్మల్ని క్షమించండి అయ్యా. మీరే మమ్మల్ని రక్షించండి అయ్యా. అపవాది మాకంటే బలవంతుడయ్యా. మేము అపవాదిని ఎదిరించలేము తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభా. అపవాదిని ఎదిరించడానికి శక్తిని మీరు మాకు దయచేయండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రభా. మీకే వందనాలు. జీసస్ గాస్పల్ టీవీ అంటే మీ చిత్తాన్ని నెరవేర్చండి. సువార్త తండ్రి అంతే అంటే మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభా. ప్రభా ఎందు నిమిత్తమైతే ఆగిందో మాకు తెలియదు తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభా. మరి యొక్క సమయాన్ని సువార్త దండయాత్రకు వెళ్ళడానికి మీరే సహాయం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రభా. ఆరాధనలో పాటల్లో మీరే తోడన్నారు తండ్రి. ఇక్కడ జరగబోయే కార్యక్రమాంతరంలో మీరే తోడనండి ప్రభా. నీ సేవకులు నిలబెట్టుకుని మాకు కావలసిన జీవాహారాన్ని దయచేయండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇక్కడ చాలా మంది సంఘానికి రాలేదు, వారందరితో మీరే మాట్లాడండి ప్రభా. నీ మందిరంలో ఒక్క దినము గడపడం 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యం సెలవిస్తుందండి. అటువంటి ధన్యతను వాళ్ళు కోల్పోతున్నారు. వారి కోసం ప్రార్థన చేయండి ప్రభా. ఇంకా చాలా మంది రాలేదు తండ్రి, నీ మందిరాన్ని నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయించున్నారు తండ్రి ప్రభా. వారితో మీరే మాట్లాడండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఇంకా మా కుటుంబంలో చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు తండ్రి, వారందరితో మీరే మాట్లాడండి అని చెప్పి ప్రార్థన చేయండి. స్వస్థపరిచి యెహోవాని నేనని వాగ్దానం చేశారు దేవుడు. ఎందరో అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రభా, మీరే వాళ్ళకు ఓదార్పును దయచేయండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి మీరే ఓదార్పును దయచేయండి. కుటుంబాలు తమ తోబుట్టును పోగొట్టుకుని బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి, వారి కుటుంబాలకు మీరే ఓదార్పును దయచేయండి అయ్యా ప్రభా. వారితో మీరే మాట్లాడండి అయ్యా, మీరే ఓదార్పును దయచేయండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారందరినీ యేసు నామములో ముట్టి మీరే స్వస్థతను దయచేయండి అయ్యా ప్రభా. వాతావరణ పరిస్థితిని మీరు ఆధీనంలో ఉంచుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఏకీభవించి ప్రార్థన చేయండి, మీ నోర్లు విప్పి ప్రార్థన చేయండి ప్రభా. మీకే వందనాలయ్యా. వాటిలో మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే వందనాలు ప్రభా. ప్రభా మీకే వందనాలు. నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవుడు మనందరి నిమిత్తం పాపగా ఈ లోకంలో సిలువ యాగమయ్యారు ప్రభా. మీకే వందనాలు తండ్రి. ప్రభా మాతో మీరే మాట్లాడండి అయ్యా. మీ సేవకులు నిలబెట్టుకుని మాకు కావాల్సిన జీవాహారాన్ని దయచేయండి అయ్యా. నీ మందిరం ఎళ్ళ నీ ఎళ్ళ భయభక్తులు కలిగి జీవించడం మాకు నేర్పండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పాటల్లోనూ ఆరాధనలో తోడైన దేవుడు ఎక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా ఆయన నామానికి మహిమకరంగా జరుగులాగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి. గతించిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు నా కుటుంబాన్ని నా సంఘపడిన అందరినీ కూడా నేను కాచి కాబట్టి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. కట్టి రీతిగా మరి సుందర పాస్టర్ గారిని కూడా ప్రభు నేను క్షేమంగా బొంబాయి దేశం నుండి మరి చింతలపల్లి గ్రామాన్ని కూడా క్షేమంగా తోడుకొని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. బలహీన పడిన సమయంలో మీరు ఆయన స్వస్థపరిచారు. ఆయన కుటుంబంలో మరి మంచి నాయన శుభకార్యం కూడా మీరు జరిపించిన విధానాన్ని బట్టి కూడా మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. అయ్యగారికి ఇంకా మంచి ఆరోగ్యం బలము శక్తిని అనుగ్రహించండి ప్రభా. మీ సేవలు విలువగా వాడబడిలాగా మీరే ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని మీరే ఆయనకి మెండుగా దయచేయమని అడుగుతున్నాను. మీకు వందనాలు. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నాకు చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ అవసరతల కోసం మీ దగ్గర మొదలు పెట్టుకుంటున్నారు ప్రతి వారి విజ్ఞాపన కూడా మీ పాసన్నిధి చేర్చుకొని తగిన ప్రతిఫలాలు వారి జీవితాలకు వారి కుటుంబాలకు మీరే మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు నాయన. ఇప్పుడు రానైనా బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. మీ సమయంలో తండ్రి నాయన ఎవరు కూడా వ్యర్థం చేయకుండా ప్రభా, ఎవరు కూడా ప్రభా గృహం దగ్గర నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభా నాయన మీ సన్నిధికి వచ్చి నాయన మీ వాక్యమును విని మీ ఆశీర్వాదాలు పొందుకునే ధన్యతను
ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు ప్రభా. జీసస్ గాస్పెల్ టీం తండ్రి మరి దీవించండి, ఆశీర్వదించండి. ఏదైనా మా మేలుకి అనుకుంటాం ప్రభా. మీరు దాచించే దేవుడు మీకే ప్రభానైనా. మరి తండ్రినైనా మరి ఈ రోజు వెళ్ళాలనుకున్న క్యాంప్ మరి ఎందుచేత రద్దయిందని తెలుసు ప్రభానైనా. సర్వం ఎరిగిన దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు నాయన. మీరే తండ్రినైనా మరొక సమయాన్ని మీరు అనుకూలపరచమని చక్కగా అందరూ కూడా ఆరోగ్యవంతులుగా మరి తండ్రినైనా మరి స్వార్థ దండయాత్రకు వెళ్ళడానికి మీరే ఒక రోజున మళ్ళీ నేనైనా మీరే తండ్రినైనా నైనా మేము కేటాయించమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. జీసస్ గాస్పెల్ టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. బలహీనపడిన వారు లేవనెత్తండినైనా మరి సునీత విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు. మీకు నా బిడ్డ చేతిని తండ్రినైనా ముట్టి ప్రభా చక్కగా మరి చేయి మంచిగా అతుక్కొని తన పని తను చేసుకునే ధన్యతను మీరు ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే శేఖర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఆ బిడ్డ తండ్రినైనా 2 కాళ్ళు ప్రభానైనా ప్రభునైనా తండ్రి కొట్టుకొని ప్రభానైనా ఇంటి దగ్గర ఉన్నాడు ప్రభా. బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని మరి ఈ శోధన ఎందుకైతే వచ్చిందో వారి జీవితాన్ని వారు సరి చేసుకొని ఇంకా మీలో సాగే ధన్యతను వారికి దయచేయమని అడుగుతున్నాను. మీకు వందనాలు ప్రభా. తండ్రినైనా మంచి సంపూర్ణ ఆరోగ్యం కూడా బిడ్డ మీరు దయచేసి తన పని తను చేసుకోవడానికి మీరే కృపనివ్వండి. అలాగే ప్రభానైనా ఈ రోజు నాయన మణికంఠ చనిపోయాడు ప్రభానైనా వారి కుటుంబానికి కూడా మీరు ఆదరణ ఓదార్పును దయచేయండి. ఆ బిడ్డ ఆత్మశాంతిని చేకూర్చుని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు. కుటుంబంలో అయినా ఎంతో తీరని వేదన ప్రభానైనా చేతికి వచ్చిన కొడుకుని ప్రభావ పోగొట్టుకోవడం ఎంతో వేదన తల్లిదండ్రులు ప్రభానైనా బిడ్డను తండ్రినైనా కోల్పోయిన కుటుంబానికి మీరే ఆదరణ ఓదార్పును దయచేయమని అడుగుతున్నానయ్యా. మీకు వందనాలు ప్రభా. తండ్రినైనా ఎవరికి ఇటువంటి కష్టాలు ఎవరికి రాకూడదు ప్రభా. బిడ్డలు కూడా ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు తండ్రినైనా చక్కగా తండ్రి మీరు ఎదిగే బిడ్డలుగా వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రినైనా మీ చిత్తం మా బిడ్డలు ఎందుకు నెరవేర్చమని అడుగుతున్నాను. మీకు వందనాలు ప్రభా. మా సంఘం నుండి అనేకమైన తండ్రినైనా ఆయా దేశాల్లో ఉంటున్న జీసస్ నాయన తండ్రి ప్రభా. సియోర్ కుటుంబం తండ్రినైనా తలుపు దేశాల్లో ఉంటున్నారు ప్రభు. వాటిని కూడా పేరు పెట్టి చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మెండైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారి పని పట్ల మీరు వారికి తోడుగా ఉండండి నాయన. అలాగే ప్రభు నేను చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే దేవుడు రాజు గారి నామను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించాలని అడుగుతున్నాను. మీకు వందనాలు. అలాగే ప్రభు నాయన ఈ ఆరాధన అంతా మీ అమ్మాయి మధ్య జరిపించుకోండి నాయన. అలాగే మరి నేను సుందరవై గారి తండ్రి వాక్యం మీద వచ్చుండగా ప్రభునైనా మేమందరం కూడా నేను అత్యాశక్తితో నైనా వాక్యం వినడానికి వాక్యానుసారం మేము నడుచుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. మీకు వందనాలు ప్రభా. ఈ ఆరాధన అంతా మీ అమ్మాయి మధ్య జరిపించుకోండి. ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి మీరే మాకంతా ప్రభావం పొందుకోమని చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుచు యేసయ్య నామమున మీకు విలువలతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. నా త్రోవకు వెలుగునై ఉన్నది. న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుము యెహోవా. నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము యెహోవా. నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా చేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనుడు ఉరియొడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నా హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించున్నాను. నీ గట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను. నిలుచు నిత్య నిర్ణయం.